భారతదేశంలో రివర్ డాల్ఫిన్ సంబంధించి మొట్టమొదటి సర్వే బయటకు వచ్చింది. గంగా, బ్రహ్మపుత్ర, ఇందస్ రివర్ సంబంధించి ఈ నదుల్లో డాల్ఫిన్స్ ఎన్నున్నాయి అనే లెక్కింపు మొట్టమొదటిసారిగా జరిగిందనమాట. మొత్తం గంగా, బ్రహ్మపుత్ర, ఇందస్ రివర్, సింధు నది ఈ ప్రాంతాల్లో 6,327 డాల్ఫిన్స్ ఉన్నాయని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఈ రిపోర్ట్ యొక్క టైటిల్ పాపులేషన్ స్టేటస్ ఆఫ్ రివర్ డాల్ఫిన్స్ ఇన్ ఇండియా. అసలు రివర్ డాల్ఫిన్స్ యొక్క జనాభా ఎలా ఉంది అని చెప్పి మనకు తెలుసు. 2020లోనే భారతదేశంలో ప్రాజెక్ట్ డాల్ఫిన్ అని స్టార్ట్ చేశాం. ఆ తర్వాత ఇప్పుడు ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద అసలు భారతదేశంలో 8 రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఎన్ని డాల్ఫిన్స్ ఉన్నాయని చెప్పి లెక్కలు తీసామన్నమాట. ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, వెస్ట్ బెంగాల్, అస్సాం, పంజాబ్. అయితే ఉత్తరప్రదేశ్లో దేశం మొత్తంలోకెల్లా ఎక్కువ డాల్ఫిన్స్ ఉన్నాయి, 2,397. ఆ తర్వాత బీహార్లో 2,220, వెస్ట్ బెంగాల్లో 818, అస్సాంలో 635, జార్ఖండ్లో 162, రాజస్థాన్, మధ్యప్రదేశ్లో 95, పంజాబ్లో 3 డాల్ఫిన్స్ అనమాట. మనందరికి తెలుసు ఇండియాస్ అక్వాటిక్ ఎనిమల్ గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అని. ఓవరాల్గా గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అనేది గంగా, బ్రహ్మపుత్ర, మేఘ్నా రివర్స్ ఈ ప్రాంతాల్లో వాటి ట్రిబ్యూటరీస్లో ఉందన్నమాట. గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ భారతదేశంలోనే కాదు, భారతదేశం, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లో మనకు కనిపిస్తుంది. గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్స్తో పాటు ఇందస్ రివర్లో కూడా మనం డాల్ఫిన్స్ చూడొచ్చు అనమాట భారతదేశంలో. గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అనేది మన నేషనల్ అక్వాటిక్ ఎనిమల్. ఐయుసిఎన్ లిస్ట్ ప్రకారం అది ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉందన్నమాట. మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ప్రాజెక్ట్ డాల్ఫిన్ అని చెప్పి ఆగస్టు 15, 2020లో లాంచ్ చేశారు. డాల్ఫిన్స్ని కన్జర్వ్ చేయడం, అక్వాటిక్ ఎకోసిస్టమ్స్ని జాగ్రత్తగా చూసుకోవడం అనమాట. ఓవరాల్గా ఇప్పుడు సర్వే ఏదైతే రివర్ డాల్ఫిన్ సంబంధించిన సర్వే దాదాపు 8,000 కిలోమీటర్స్ని కవర్ చేసింది. 2021, 2023 మధ్య చాలా ప్రాంతాలు చూసి గంగా, బ్రహ్మపుత్ర రివర్స్ అని వాటి ట్రిబ్యూటరీస్ ఇవన్నీ సర్వే చేసిందనమాట. ఈ సర్వే కోసం ఓవరాల్గా 58 రివర్స్ అసెస్ చేశారంట, ఇంక్లూడింగ్ బియాస్ రివర్. దాంతో పాటు కొన్ని సర్వేస్ అయితే బోట్లో వెళ్ళి మరీ నిర్వహించారంట.